क्या हुआ है आज? जी क्या हुआ? कुछ नहीं, पर वो फ्लड आया उसकी वजह से और अंदर कमरे में ही रह मतलब హిమాచల్ ప్రదేశ్ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. వరద పోటెత్తి జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. ఎన్నో ఇళ్లు నీట మునిగిపోతున్నాయి. అపార నష్టం వాటిల్లుతోంది. అయితే మండి జిల్లాలో ఇటీవలి కురిసిన ఒక్క వర్షానికి నగరం మొత్తం అతలాకుతలమైంది. సోమవారం కురిసిన వర్షంలో పలుచోట్ల కొండచర్యలు విరిగిపడ్డాయి. భారీ వరద సంభవించి నగరంలోని రోడ్లన్నీ బురదమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో వరద ఎక్కువగా రావడంతో వాహనాలు కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాలకు చేరి బురదలో కూరుకుపోయాయి. బైకులు, కార్లు అయితే పదుల సంఖ్యలో ధ్వంసమయ్యాయి. కొన్ని ఇళ్లు, కార్యాలయాల్లోకి కూడా బురద చేరుకుని విధ్వంసంగా మారింది. కొండచర్యలు విరిగిపడ్డ కారణంగా కొన్ని రాష్ట్ర రహదారులను అధికారులు మూసివేశారు. వరద ప్రవాహం ఇంకా కొనసాగుతున్న క్రమంలో సహాయక చర్యలకు కూడా ఆటంకం ఏర్పడుతోంది. మరోవైపు రవాణా సౌకర్యం సరిగ్గా లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదని అధికారులు చెబుతున్నారు. మండి జిల్లాతో పాటు కాంగ్రా, కులు జిల్లాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. మరోవైపు మరిన్ని రోజులు ఈ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మండి జిల్లాలోని కాలువలు ఉప్పొంగి ప్రవహించడంతో తీవ్ర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. 5 కిలోమీటర్ల పాటు మండి పట్టణంలో బురద పేరుకుపోయింది. అంతేకాదు ఈ వరదల్లో 3 ప్రాణాలు కోల్పోయారని, మరొకరు గల్లంతైనట్లు అధికారులు చెప్పారు. సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి మండి జిల్లాలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షాల కారణంగా వరద పోటెత్తింది. మండి, సదర్ పరిసర ప్రాంతాల్లో నష్టం సంభవించినట్లు నివేదికలు చెప్తున్నాయి. హాస్పిటల్ రోడ్లో కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. చాలా చోట్లకు వరద నీరు వచ్చి చేరింది. కాలువలు ఉధృతంగా ప్రవహించడంతో అందులో 3 కొట్టుకుపోయారు. కొన్ని చోట్ల చెట్లు, కొండచర్యలు విరిగిపడ్డాయి. 2 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఒక మహిళ గల్లంతయింది. చాలా వరకు ఇళ్లు దెబ్బతిన్నాయి. వరదల సమయంలో స్థానికులు సహాయక చర్యల్లో పాల్గొని బాధితులను రక్షించారు. మొత్తంగా ఇప్పుడు నష్టం ఎంత వాటిల్లింది అనే దానిపై అంచనా వేయడం కష్టంగా ఉంది. హిమాచల్ ప్రదేశ్లో జూన్ 20వ తేదీ నుంచి వర్షాలు పెద్ద ఎత్తున పడుతున్నాయి. వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 1500 కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే మొత్తం 90 మంది మృతి చెందగా మరో 35 మంది గల్లంతయ్యారు. రోడ్లు, భవనాలు ఇలా చాలా ధ్వంసమయ్యాయి.